ఒకప్పటి స్టార్ హీరోయిన్ల కూతుర్లు కూడా హీరోయిన్లుగా వెండి తెరపై మెరిశారు. ఆ స్టార్ హీరోయిన్లు ఎవరు, వారి కూతుర్లెవరో ఓ లుక్కేయండి. శ్రీదేవి, జాన్వీ కపూర్. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ధడక్ అనే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. శ్రీదేవి జాన్వీ సినిమా కెరీర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. కానీ తన తొలి సినిమా చూడకుండానే కన్నుమూసింది. తెలుగులో దేవరాలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించింది జాన్వీ కపూర్. లక్ష్మి, ఐశ్వర్య. ఒకప్పటి అందాల తార లక్ష్మి కూతురే ఐశ్వర్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. అప్పట్లో ప్రధాన హీరోయిన్ గా నటించిన లక్ష్మి శోభన్ బాబు వంటి స్టార్ హీరో సరసన హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తల్లిగా, అత్తగా పలు పాత్రల్లో నటించి ఇప్పుడు బామ్మగా నటిస్తున్నారు. ఆమె కూతురు ఐశ్వర్య కూడా సినిమాల్లో ఉన్నారు. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, నాని, కళ్యాణ వైభోగమే వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో హీరోయిన్ గా 1-2 సినిమాలు చేసినా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. రాధ. కార్తీక, తులసి. చిరంజీవి, రాధా కాంబినేషన్ అంటే అప్పట్లో మెగా ఫ్యాన్స్ కి పండగే. థియేటర్లు దద్దరిల్లిపోయేవి. వారిద్దరి కాంబినేషన్ లో పాట వస్తే చాలు కుర్రకారు ఊగిపోయేది. అలా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రాధకి 2 కుమార్తెలు. వారు కార్తీక, తులసి. కార్తీక నాయర్ నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్ లో హీరోయిన్ గా చేస్తే, తులసి నాయర్ మణిరత్నం వంటి డైరెక్టర్ తో కడలి సినిమాలో హీరోయిన్ గా చేశారు. ఆ తరువాత కార్తీకకు ఛాన్స్ తగ్గడంతో సినిమాకు కొంత దూరంగా ఉంటున్నారు. జీవిత. శివాని, శివాత్మిక. ఒకప్పటి హీరోయిన్ జీవితకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజశేఖర్ తో కలిసి ఆమె నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తరువాత నిర్మాతగా, దర్శకురాలిగా కూడా పలు సినిమాలు తీశారు జీవిత. తన పెద్ద కూతురు శివానిని 2 స్టేట్స్ రీమేక్ తో పరిచయం చేయాలనుకున్నా ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. తన రెండో కూతురు శివాత్మిక మాత్రం దొరసాని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరూ పలు సినిమాల్లో చేశారు. సారిక. శృతి హాసన్, అక్షరా హాసన్. లోకనాయకుడిగా పేరు ప్రఖ్యాతలు పొందిన కమల్ హాసన్ భార్య సారిక. ఈమె అప్పట్లో నటిగా హిందీ మూవీస్ లో బాగా రాణించింది. వారి కుమార్తెలు శృతి హాసన్, అక్షరా హాసన్. శృతి హాసన్ తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సరసన నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. మంజుల. వనిత, శ్రీదేవి, ప్రీత. ఒకప్పటి స్టార్ హీరోయిన్ మంజులకి 3 కూతుర్లు వనిత, ప్రీత, శ్రీదేవి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో వనిత తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాగా, ప్రీత రుక్మిణితో ఎంట్రీ ఇచ్చారు. ప్రియమైన నీకు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి వంటి సినిమాల్లో నటించింది ప్రీత. ఇక శ్రీదేవి ప్రభాస్ డెబ్యూ మూవీ ఈశ్వర్ తో పరిచయమయ్యారు. ప్రస్తుతం ప్రీత, శ్రీదేవి సినిమాలకు దూరంగా ఉన్నారు. వనిత కొంతకాలం క్రితం 3వ పెళ్లి చేసుకున్నారు. మేనక. కీర్తి సురేష్. కీర్తి సురేష్ తల్లి హీరోయిన్ అని చాలా తక్కువ మందికి తెలుసు. కీర్తి సురేష్ తల్లి పేరు మేనక. ఆమె చిరంజీవితో కలిసి పున్నమి నాగు సినిమాలో నటించారు. మొదట మలయాళం సినిమాలో ఎంట్రీ ఇచ్చినా తెలుగులో పలు సినిమాల్లో నటించారు. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు కీర్తి సురేష్. లిజీ. కళ్యాణి ప్రియదర్శన్. హీరోయిన్ లిజీ పేరు చెబితే ఈ జనరేషన్ లో చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఆత్మబంధం, 20వ శతాబ్దం వంటి సినిమాల్లో సుమన్ సరసన హీరోయిన్ గా నటించిన అమ్మాయి అంటే చాలా మందికి గుర్తుకొస్తారు. ఆమె పేరే లిజీ. ఆమె కూతురే కళ్యాణి ప్రియదర్శన్. అఖిల్ డెబ్యూ మూవీ హలో సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత చిత్రలహరి, రన్ రంగంలో నటించారు. ఆ తరువాత ఛాన్స్ తగ్గడంతో తెలుగు సినిమాలకు దూరమయ్యారు.